హే గాయ్స్! నేను మీ సాయితలిని అండ్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే. సో, ప్రెజెంట్ టైం అయితే 11 అయింది. సో, 11:00 నుంచి టిల్ 6:30, 7 ఈ మధ్యలో ఏం తింటున్నా అనేది ఈ వీడియోలో అయితే చూద్దాము. సో, లెట్స్ స్టార్ట్ ది వ్లాగ్. సో, ప్రెజెంట్ అయితే ఫస్ట్ పాలైతే కాస్తున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను 5th మంత్లో ఉన్నప్పుడు ట్రై చేశాననమాట. వాట్ అండ్ ఈట్ ఇన్ ఏ డే ఎలా తీద్దామా అని చెప్పి. సో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి. నాకు ఎలా తీయాలి అన్న ఐడియా అయితే రాలేదు. సో ఇలా అయితే చేశాను. ఇలా ఎలా ఉందో మీరు నాకు చెప్పండి. సో, యాక్చువల్లీ నేను కలిపింది ఒరిజినల్ సాఫ్రాన్ కాబట్టి చాలా టైం పడుతుంది అది మనకి కలర్ రావడానికి. ఒక 5-10 మినిట్స్ అయినా హాట్ మిల్క్‌లో అలా ఉంచేస్తే అది మనకు చాలా లైట్ యెల్లో కలర్ అయితే వస్తుంది. సాఫ్రాన్ వచ్చేసి ఢిల్లీ వెళ్ళినప్పుడు తీసుకుని వచ్చాడనమాట. సో, స్పెసిఫిక్ కంపెనీ ఏం లేదు. ఇది అక్కడున్న ఫార్మ్స్‌లో పండినది. నేనైతే మిల్క్‌లో సాఫ్రాన్ తప్ప ఇంకేం కలపలేదు. నో షుగర్, నథింగ్. ఓన్లీ మిల్క్, అలానే కొంచెం కుంకుమ పువ్వు. అది కూడా 3 లేదా 4 స్ట్రాండ్స్ వేయాలి అంతే. ఎక్కువ మాత్రం వేయకూడదు. ఈరోజు మాకైతే 4 పడిపోయినాయి. జనరల్‌గా నేను 3నే యూజ్ చేస్తాను డైలీ. సో, ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది. లంచ్ నేను 1-2 మధ్యలోనే తినేస్తాను. నా ఐటమ్స్ వచ్చేసి ఈరోజు తోటకూర ఫ్రై మునగాకు పౌడర్. రైస్ అయితే చాలా తక్కువే తింటా. ఇది ఒక 1 కప్ అంతే క్వాంటిటీ తోటకూర ఫ్రై అలానే కొంచెం మునగాకు పౌడర్ అయితే వేసుకున్నాను. టైం అయితే 3:00 అయింది. సో, లంచ్ అయిన 2 అవర్స్ తర్వాత ఇప్పుడు పియర్ అయితే తింటున్నాను. ఇది తెలుగులో ఏమంటారో నాకు తెలీదు. దీని పేరు పియర్. సో, ఇదైతే చాలా లెస్ స్వీట్ ఉంటుంది. ఎక్కువ షుగర్ కంటెంట్ కూడా ఉండదు. చాలా గుడ్ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో, ఇదైతే ఇప్పుడు తీసుకుంటున్నాను. టైం అయితే ఇప్పుడు 4:15 అయింది. బటర్ మిల్క్ అయితే తాగుతున్నాను. ఆల్రెడీ 2 లీటర్స్ ఆఫ్ వాటర్ అయిపోయాయి. సో, ఇప్పుడైతే బటర్ మిల్క్ తాగుతున్నాను. ఇదైతే నేను రెడీ చేసిన బెల్లం గులాబ్ జామున్ అనమాట, స్వీట్ క్రేవింగ్స్ కోసము. ఇప్పుడైతే 6:30 అయింది. ఇంకా నేను డిన్నర్ చేసేస్తున్నాను. దీని తర్వాత ఇంకా ఏమీ తిన్ను. జస్ట్ బాగా ఆకలిస్తే బటర్ మిల్క్ మాత్రమే తీసుకుంటాను. సో, నా డిన్నర్‌కి సేమియా ఉప్మా అనమాట. యాక్చువల్లీ ఇది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, కాకపోతే ఎక్కువ అయిపోయింది. మళ్ళీ ఏం చేసుకోలేదు. ఫుడ్ వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు కాబట్టి ఇంకా నేను దీన్నే తీసేసుకుంటున్నాను డిన్నర్ కింద. సో, ఇది గాయ్స్ వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే. నేను మండేనే చూపించాను. సో, ఎలా ఉందో నా కమెంట్స్‌లో మెన్షన్ చేయండి. సో దట్ ఐ విల్ ట్రై టు మేక్ దీస్ మోర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ సాయి తల్లి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.